Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికి చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. But still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hi friends, breaking the stereotypes అన్న మాటను మనం గత కొంతకాలంగా వింటూ వస్తున్నాము. అయితే the youngsters who are entering into the film industry, they're doing amazing work. And ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా నేను చూసిన ఒక సినిమా కృష్ణ అండ్ హిస్ లీలా. I just love the film, like so much. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం at some point of the other ఆ సినిమా త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ ద ఫిల్మ్ మనం కనెక్ట్ అవుతాం ఏదో ఒక పాయింట్ లో, ఎక్కడో చోట. అది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఒక్క సెకండ్ అలా కరెక్టే కదా అని అనిపిస్తుంది. చాలా మంది ఒప్పుకోవచ్చు, చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, బట్ within your conscience you will feel that way. So I have with me the director of the film Ravikant Perepu and the actor, the protagonist Sidhu Jonnalagada. Hi. Hello. లాక్డౌన్ కాబట్టి మనం జూమ్ లో ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. బట్ ఒకవేళ లాక్డౌన్ లేకపోయింటే నేను మీ దగ్గరకు వచ్చేసి మీకు ఫుల్ షేక్ హ్యాండ్లు ఇచ్చేసి మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేయాలని ఉందంటే, ద వే యూ రియలీ డన్ దట్ ఫిల్మ్. అమేజింగ్ యా రవికాంత్ అండ్ సిద్ధు. Thank you. Well, you've done a great job. Thank you, Andy. Thank you. Yes. So before we go to the main questions, first and foremost, నాకు ఏమనిపించిందంటే, ఇది థియేటర్స్ లో కంటే కూడా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేయటం మంచిదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే మేబీ చాలా మంది నిజంగా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే మిస్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే అగైన్ ద రీజన్ బీయింగ్ బిగ్ స్టార్స్ లేకపోవటం, పెద్ద బడ్జెట్ ఫిలిం కాకపోవటం, అబ్బా ఏం చూస్తాను లేని కొంతమంది లెథార్జిక్ గా ఫీల్ అవటం, వై షుడ్ బి గో టు ద థియేటర్ అనుకోవటం, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. డూ యూ అగ్రీ విత్ మీ రవి? డూ యూ అగ్రీ విత్ మీ వాట్ ఐ సెడ్? యా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఐ థింక్ నెట్ఫ్లిక్స్ ఇస్ ద రైట్ థింగ్ అండి. ఎస్ అంటే యాక్చువల్లీ May 1st కి మేము రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నాము సమ్మర్ కి, కానీ సడన్లీ కరోనా హ్యాపెండ్. సో ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నెట్ఫ్లిక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ వీ హ్యావ్. యా, అండ్ మీరు అన్నట్టు చాలా మంది, అంటే చాలా మందికి రీచ్ అయింది. బట్ హౌ డు యూ ఫోర్సీ, ఐ మీన్ హౌ డు యూ సీ దిస్? అంటే ఈ ఇంపాక్ట్ అన్నది జనాలకి రీచ్ అవ్వటం ఒకటి, రెండోది ఇప్పుడు థియేటర్స్ లో ఏంటంటే మనకి తెలుస్తాయి కమర్షియల్ గా హిట్ అయిందా, డబ్బులు వచ్చాయా, ఎంతమంది చూసారు, ఈ కైండ్ ఆఫ్ రికార్డ్ ఉంటది. మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో దట్ గేజింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్ ఆస్పెక్ట్? అది నిజంగా నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి, నాకు కూడా తెలియదు అది. ఇట్స్ సో న్యూ, ఇట్స్ సో, అంటే ఫస్ట్ టైం జరుగుతుంది అంటే నాకు తెలిసి. సో నాకు నిజంగా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఏందైతే ఎంత కలెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఇంతమంది చూసారో నాకు అంచనా ఉండేది. యా, కానీ ఇప్పుడు అది. సిద్ధు, ఐ హావ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీ గుంటూరు టాకీస్ అంత ముందున్న సినిమాల కంటే ఈ సినిమాకి మీకు విపరీతమైన పేరు వచ్చేసింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వటం అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సిద్ధు అండ్ ద ప్రొటాగనిస్ట్ ఇన్ దట్ రోల్ ఆఫ్ కృష్ణ. అయితే మీకు ఒక్క క్షణం ఎక్కడైనా అనిపించిందా, అయ్యో ఇది థియేటర్ లో రిలీజ్ అయి ఉంటే బాగుండేది, అంటే ఇట్ వుడ్ హావ్ చాలా ఇంకా మంచి ఇంపాక్ట్ ఉండేది, ఇంకా ఐ వుడ్ హావ్ ఫెల్ట్ మోర్ హ్యాపీ బికాస్ ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇది బాగా ఆడింది కదా, రీచ్ అయింది కదా అన్న ఒక ఫీలింగ్. ట్రూ, డెఫినెట్లీ. అండ్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది దట్ ఎక్కడో నాకు అది ఆ కోరిక మిగిలిపోయింది లోపల. నాకు సినిమా థియేటర్ లో రిలీజ్ అయి ఉంటే చాలా బాగుండేదేమో అని. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొడ్యూసర్స్, రీసెంట్ గా నేను వాళ్ళతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు దే హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వెరీ జెన్యూన్ కన్సర్న్ దట్ థియేటర్ లో రిలీజ్ అయి ఉండాల్సిందయ్యా, సినిమా 15 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది, బాగుంది సినిమా అని, 20 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది అని, పెళ్లి చూపులంతా హిట్ అయి ఉండేది సినిమా అని నాతోటి 2-3 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొడ్యూసర్స్ అంటుంటే, నాకు సార్ అలా అనకండి, నాకు ఆల్రెడీ నేను ఫీలింగ్ ఎక్కడో ఉండిపోయింది. But on the flip side,
ఆన్ ద ఫ్లిప్ సైడ్ నేను ఇందాక రవిని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా అంటే అంత ఓపెనింగ్స్ వచ్చేవి అని మీరు అనుకుంటున్నారా? I know Ravi is a successful director because his Kshanam was a big blockbuster hit. Ravi history choosing, maybe people will come, but people actually many people might not know you that much. So how do you feel about this? Ante ee openings enta varaku nijanga help chestayani మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు see firstly I have a banner like Suresh Productions making a film. Yes. Like huge pan-Indian star called Rana Daggubati, right? I have an already a director who's already proved himself with Kshanam, right? And then I have Viacom. I have 3 good-looking, pretty women in the film. I think people would want to come and watch. Okay. You know what I'm saying? The package is so good, that all of this adds to me. And I also agree, but at the same time, that openings are something that are completely a hero-based thing in our industry. And ఈ హీరోకి ఓపెనింగ్ సో నాకు ఓపెనింగ్ తీసుకురావడం కష్టం అయ్యేదేమో, బట్ కష్టం అయ్యేది. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బికాస్ ఐ బిలీవ్ దట్ వీ హ్యాడ్ ద కంటెంట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐ ఫీల్ రవి, ఓటీటీలో కూడా ఓపెనింగ్స్ అంత ఈజీ ఏం కాదు. మనం అనుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అలాంటిది మీకు ఫస్ట్ డేనే, బికాస్ చాలా మందికి దీని గురించి తెలవాలి. మీరేమో ట్రైలర్ సినిమా ఒకే రోజు రిలీజ్ చేశారు. ఎంతమందికి తెలుస్తుంది, ఎంతమంది విల్ నో? అది తెలుసుకుని చూసి ఆ సినిమాని అప్రిషియేట్ చేశారంటే ఐ థింక్ దట్స్ ది బిగ్గెస్ట్ సక్సెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? ట్రూ. ఇది మళ్ళీ నాకు డెబ్యూ చేసినట్టు ఉంది అంటున్నాను. ఓకే, మళ్ళీ డెబ్యూ చేసినట్టు. కృష్ణ అండ్ శ్రీల. yes ఇట్స్ కంప్లీట్లీ. అంటే నేను క్షణంకి దీనికి సంబంధం లేదు జానర్ వైజ్ అసలు. సో ఇట్ ఫెల్స్ లైక్ డూయింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అగైన్. అంటే నాకు ముందు ఎక్స్పీరియన్స్ అవన్నీ డిడ్ నాట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్. మాకు కూడా ఒక 6 days బ్యాక్ తెలిసింది రిలీజ్ అని. ఓకే, వి డిడ్ంట్ హ్యావ్ అ ప్లాన్. సో ఇంకా సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి మొత్తం అందరూ డిసైడ్ అయ్యారు. సో ట్రైలర్ ఒకరోజు ట్రైలర్ తో పాటు సినిమా దింపడం జరిగింది మిడ్ నైట్. వన్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు యాడ్ దేర్ వాస్ దట్ కొంచెం మొహం ఆడిపోయి ఉన్నారేమో అనిపించిందండి జనాలు. ఒక 3-4 months నుంచి ఒక తెలుగు సినిమా కూడా ప్రాపర్ సినిమా లేదు కదా. కొంచెం ఎక్కడో ఇది ఇంగ్లీష్ సినిమాలు అవి చూసి మన లోకల్ ఫ్లేవర్ తగలక ఐ థింక్ దే వర్ అ లిటిల్ ద క్రేవింగ్స్ వర్ హై ఇస్ వాట్ ఐ ఫీల్ టు Telugu film, and love stories are the base of our filmmaking strategy. Love stories are what work the most. So I think after a very long time, people watched a very fresh love story, and I think it clicked like a spark, and not publicizing it enough, which I initially dreaded and which I initially was very angry about, is something that actually worked in our favor. The surprise, it just dropped like bomb. So right. Stars అలానే ఉన్నాయి కరెక్ట్ గా టైం లో. కరెక్ట్ గా నక్షత్రాలన్నీ ఒకే చోటుకి వచ్చేసాయా? ఎనీవే, ఐ థింక్ యూ గాట్ గ్రేట్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆల్సో. చాలా మంది ట్వీట్ చేశారు, చాలా బాగుంది అన్నారు. అంటే ఎవ్రీబడి, ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది స్టార్స్ అండ్ డైరెక్టర్స్ ఆల్సో ఆర్ అప్రిషియేటింగ్. యా అండి. So what was the best compliment so far you received, Ravi and Sidhu? Lots of them అండి. అంటే మోర్ దెన్ ఇండస్ట్రీ పీపుల్ నాకు నార్మల్ జనాల దగ్గర నుంచి రెస్పాన్సెస్ చాలా నచ్చాయి. అవునా? ఓకే. యా ఐ మేడ్ ష్యూర్ ఐ రెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నాకు దొరికినంత వరకు. ఓకే. బట్ జనరల్ ఆడియన్స్ ఏమనుకున్నారు సినిమా అనే దాని గురించి అసలు ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ దట్ దే అండర్స్టూడ్ వాట్ వీ వర్ ట్రైంగ్ టు సే. సో ఐ థింక్ దట్ మేడ్ మీ మోర్ హ్యాపీ. ఆఫ్ కోర్స్, అంటే నథింగ్ అగైన్స్ట్ ఇండస్ట్రీ, వాళ్ళు ఆబ్వియస్లీ చాలా బాగా మాట్లాడారు దాని గురించి. ఎస్పెషలీ లక్ష్మీవంశు గారు, క్రిష్ గారు, దే వర్ ఆల్ ట్వీటింగ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ దే వర్ వెరీ సపోర్టివ్. సో బట్ నాకు పర్సనలీ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది. అవును, నిజమే, ఆ కిక్కే వేరు. రైట్. యు రిమెంబర్ ఎనీ బెస్ట్? వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మనకి. కరెక్ట్. సిద్ధు, యు రిమెంబర్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్? అదే అండి, చాలా ఉన్నాయి. జస్ట్ లైక్ రవికాంత్ సెడ్, ఫ్రమ్ పీపుల్ హు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, వాళ్ళందరూ I have huge influx of messages coming on my Instagram, and chala mandi they're tagging me, and especially a certain age group of girls and boys, they have connected with the film so well. నాకు outside industry నుంచి వచ్చిన best compliment ఏంటంటే, the film looks like
మా స్టోరీ తీసారు మీరు అన్నట్టుగా అనిపించింది మాకు, ఇస్ వాట్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్. అండ్ ఇండస్ట్రీ లైక్ రవి సెడ్, లక్ష్మి గారు, క్రిష్ గారు అండ్ వీళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. అల్లు అరవింద్ గారు సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. హీ సెడ్ యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ మెజర్డ్ అని అన్నారు. సో ఐఎమ్ స్టిల్ trying to wrap my head around it, what exactly it means, but I'm guessing it's a good thing. So you know what, I should tell something here about you, Sidhu. నేను రవితో కూడా మొన్న 3-4 days back when I was talking to him, నేను అదే చెప్పాను. పోటా పోటీగా 3 అమ్మాయిలు, అది కూడా వాళ్ళందరూ, అందులో శ్రద్ధ ఈజ్ రియల్లీ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, అండ్ ఝాన్సీ గారు ఉన్నారు. అంటే 4-5 ఆడవాళ్ళు, ఒక ఇండిపెండెంట్ ఆలోచన ఉన్న ఒక ఆడవాళ్ళు, ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న క్యారెక్టర్స్ తోని పోటీ పడి మీరు అసలు మొత్తం ఇట్లా యు జస్ట్ టుక్ ఓవర్ ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ రవి. అసలు అంటే అంత మందిని తోటి ఢీకొని మరి పోరాడి గొప్పగా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు సిద్ధు అని చెప్పాను నేను. సో రియల్లీ ఐ మీన్ యు డన్ అ గ్రేట్ జాబ్. యా సిద్ధు, వండర్ఫుల్. నీకు ఆ రోజు చెప్పాను కదా, ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఇలాగా, కానీ ఎవరు చెప్పారు మర్చిపోయాను ఆ రోజు. అన్న దానికి ఆన్ అ వెరీ కాంట్రరీ నోట్, ఐ థింక్ I ascertain a lot of the credit for my performance to the women in the film also, Andy. Like you said, and the independent thought process ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే for my performance to be good, the scene has to be good first. And the scene will only be good if everyone in the scene is doing their best and doing their best job. లేకపోతే నేను ఒక్కడే సరిగా చేస్తే సరిపోదు కదా. So I think all the women, I think in my life always the force with the women has been strong in my life. So I think not just you, Sidhu. నాకేమనిపిస్తుందంటే స్టీరియోటైప్ ని బ్రేక్ చేయటం అంటే రెబెలియస్ గా ఉండటం, లేకపోతే ఏదో ఎదురటి ఏదో మనం చూపించాలి, ఏదో విపరీతంగా వైపరీత్యంగా డిఫరెంట్ గా చూపించాలని కాదని నాకు అనిపించింది సినిమా చూశాక. అంటే విమెన్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, దేర్ ఓన్ చాయిస్, దేర్ ఓన్ వాయిస్, అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ అన్న ఒక యాంగిల్ ఐ కుడ్ యాక్చువల్లీ సీ ఇట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. దట్ డజంట్ మీన్ వీళ్ళు స్మోక్ చేశారా, డ్రింక్ చేశారా, అసలు ఆ ఆస్పెక్ట్ కాదు అక్కడ ఇంపార్టెంట్. ద పాయింట్ ఈజ్ they want to, yes, really, that's what the మొత్తం సినిమా చూసినంత సేపు నాకు అనిపించింది ఏంటంటే అక్కడున్న ప్రతి ఉమెన్ కి షీ హ్యాస్ హర్ ఓన్ చాయిస్, షీఈస్ ఇండిపెండెంట్ అండ్ షీ హ్యాస్ అ రైట్ టు మేక్ హర్ చాయిస్ అండ్ హర్ వాయిస్ వినిపించాలి ఏదైనా సరే అన్న ఒక అది కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ బీటింగ్ ద స్టీరియోటైప్. Yes, Nara. True, that's what we tried as well. When me and Ravi, we took some time to write this film, and that's what we tried to do, where we never wanted to show women as some cute little pushovers or edo ila magavadu cheppindi vini kurchovali ane laga mem eppudu we never wanted for that to happen. And I don't think me or Ravi have been brought up that way as well. Yes. Men are the most dominant people in our houses. I think in my house my mother is the most, she's like same here అయితే అందుకనే మీరు ఇద్దరు ఇలా మొత్తం ఇలా తయారైపోయి ఇలా తీసారు ఇలాంటి సినిమా ఒకటి. బట్ రవి ఇట్ ఆల్సో హ్యాస్ టు, అది చాలా వరకు మేము కలిసిన అమ్మాయిల నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. వి మెట్ సమ్ రియల్లీ బ్యూటిఫుల్ women in our life. Yes. Yeah, beautiful in sense inside and out. I'm not just talking about. I'm just taking her name so it's everyone knows and it's a relatable thing. Lakshmi Manchu garu, Ravi, can you hear me? Yeah. So she is one really, really strong woman that I've had the privilege of knowing. So you take away something from all these women that you meet. Sure. And I think that I think Krishna's Leela lo the reason women are so strong in the film is all these experiences of ours. Sorry, please continue. Yeah, చెప్పండి Ravi. Yeah, I was just saying the same thing. And he stole the words from my mouth. Okay. అయితే when you were actually అంటే ఈ కథ రాద్దాము అని కూర్చున్నప్పుడు because I heard that ఇది ఒక 4 years మీరు దీని మీద కూర్చొని సినిమా తీసి ఈ రోజు బయటికి రావడానికి 3-4 ఏళ్ళు పట్టిందని విన్నాను. సో అంటే ఈ కథని ఇలా మలచాలి అని అనుకున్నప్పుడు were you having any kind of fears? because మనం ఉన్న సొసైటీలో
వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఏమన్నా తీస్తే ఇందులో వెంటనే లూప్ హోల్స్ అంటే తప్పులు ఎతకడానికి పట్టడానికి చాలా మంది ఉంటారు. దేర్ లైక్ ప్రౌలింగ్ అనమాట, చుట్టూ మీద పట్టడానికి రెడీగా ఉంటారు. అండ్ ఎస్పెషలీ మీరు చూస్ చేసుకున్న కాన్సెప్ట్ తో పాటు ఆ టైటిల్ కృష్ణ అండ్ ఇస్ లీలా. సో ఇట్స్ లైక్ కొంతమంది అండ్ దేవుడిని మీరు ఇలా దేవుడి పేరు తీసుకొస్తారా, ఇలా చూపిస్తారా, రిలీజియన్ కంటగడతారు అంటే ఇట్స్ లైక్ సో మెనీ థింగ్స్ వెన్ యు ఆర్ యాక్చువల్లీ రైటింగ్ ది స్టోరీ. ఇవన్నీ భయాలు ఏమైనా ఉండేవా, లేకపోతే యూ థాట్ లెట్ వాట్ హ్యాపెన్ విల్ చూద్దాం అని అనుకున్నారా? ఏమనుకున్నారు మీరు? ఐ డోంట్ థింక్ సో అంటే రాసినప్పుడు నిజంగా చెప్తున్నా, నేను సిద్ధు కూడా అసలు ఇంత ఆలోచించలేదు. ట్రైంగ్ టు గెట్ ఇన్ టు కృష్ణస్ మైండ్ అండ్ హిస్ వరల్డ్, అంటే అతని క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేయాలి కృష్ణ చుట్టూ. యూఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ దాట్. అంటే ఇవన్నీ మాకు సర్ప్రైజెస్ గా వచ్చాయి. ఇప్పుడు హిందూస్ హర్ట్ అవుతున్నారు, బట్ ఆర్ ఇంటెన్షన్ వాజ్ నెవర్ దట్. మేము ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేస్తున్నాం. అండ్ మేము తీస్తున్నదే ఒక తప్పు గురించి సినిమా. బట్ ఎంతైనా ఒక ఎక్కడైనా ఎక్కడో ఒక చోట స్ట్రైక్ అవుతుంది. మీకు తట్టకపోయినా సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ గారు ప్రతి ఒక్కటి స్కాన్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కటి పట్టి అడుగుతారు, ఇది అవసరమా ఇక్కడ, ఇది వద్దా, ఈ టైప్ లో. బికాస్ ఐ నోన్ హిమ్, సో ఐ నో హౌ హీ ఆపరేట్స్. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్, Ravi? See, and there were initially conversations where he might have not agreed to some of the things that we were saying, but it was so great of him to come down to our sensibilities. Ante maato chi he never made it feel like I'm Suresh Babu, I'm talking, but he always made sense when he was talking about stories or characters or how, because I mean he's right all the time. Yeah. Now yeah, right. Like it or not, he's right. Very true. Yes. మరి ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? ఎలా మీరు చెప్పగలిగారు? ఆయన మీ దారిలోకి ఆయన ఎలా తీసుకురాగలిగారు మీరు? ఐ థింక్ దట్ ఈస్ ఐ డోంట్ నో, అది జరిగింది అంతే. అది సినిమా మొత్తం చూసిన తర్వాత వి కేమ్ టు టర్మ్స్. అంటే he liked what we were trying to say, and he was one of the first persons to say this should come out on Netflix. Okay, it will do well on Netflix అని చెప్పి he was the first person to say అన్నమాట. ఓకే. అయితే ఒక విషయం అండి, ఈ సినిమా కథ అంటే దీని కథనాన్ని ప్రిపేర్ చేసిన ఈ థాట్ ని మీకు రాయాలి అని అనిపించినప్పుడు ఐఎమ్ ష్యూర్ మీకు ఎక్కడో ఒక చోట మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకపోతే మీ స్నేహితుల జీవితంలో, మీకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో ఇలాంటివి జరిగి ఉండుండొచ్చు కొన్ని ఇన్సిడెంట్స్. అండ్ అందరి జీవితాల్లో జరుగుతాయి. బట్ ఐఎమ్ ష్యూర్ కొన్ని మీకు నిజంగా తెలిసిన కథల నుండి మీరు కొన్ని పికప్ చేశారేమో అని అనిపించింది నాకు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఐ జస్ట్ వాంట్ యూ టు టాక్ అబౌట్ దాట్. అంటే నేనైతే 100% నమ్ముతానండి, లవ్ అనేది ఒకసారి అవ్వదు, ఎన్నిసార్లన్నా అవుతుంది, ఎంతమందితోన్నా అవుతుంది. బట్ ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, డోంట్ ప్లే విత్ ఎవ్రీబడీస్ లైవ్స్, యూ బీ క్లియర్, ఓపెన్ అండ్ టెల్ దెమ్ దట్ దిస్ డజంట్ వర్క్ బికాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ. అండ్ అంత ఆనెస్ట్ గా ఒక హీరో అట్లా చెప్పటం అన్నది దట్స్ ద మేజర్ పాయింట్ అనమాట. వెన్ ఎవ్రీబడి గోస్ అరౌండ్ చీటింగ్ పీపుల్, సో హీ ఓపెన్లీ టెల్స్ డజంట్ వర్క్ అని. బట్ నిజంగా ఇలాంటివి మీ లైఫ్ లో కానీ, మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో కానీ జరిగిందా ఇలాంటి ఒక ఇన్సిడెంట్? ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ యు నో? I think 100% అండి. అంటే లాట్ ఆఫ్ లైఫ్స్ దట్ వీ నో పర్సనలీ, సిద్ధు అండ్ ఐ. అంటే మా లైఫ్ లో కొన్ని అంటే నాట్ నెసెసరీలీ ద హోల్ స్టోరీ జరిగి ఉండొచ్చు, బట్ ఫ్యూ ఎపిసోడ్స్ మైట్ హావ్ హ్యాపెండ్, యునో. బట్ అది దానికి కారణం కూడా వీ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ క్లోజ్ టు రియాలిటీ యాజ్ పాసిబుల్. అందుకే పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా కొంచెం నాట్ టూ మచ్ ఆఫ్ ద హై ఉంటాయి, అంటే కొంచెం లో టోన్ లో ఉంటాయి. అన్ని సెటిల్డ్ ఉంటారు, కంపోజ్డ్ ఉంటారు కొంచెం అందరూ. అవును. యా, సో దాన్ని ఒక అర్బన్ సెట్టింగ్ లో పెట్టి మాకు తెలిసిన స్టోరీస్ అన్నిటిని కంపైల్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అన్న మోడ్ లో స్టార్ట్ అయింది రైటింగ్ ప్రాసెస్ ఇనిషియల్. ఓకే. సిద్ధు, మీరు అంటే ఈ సినిమాలో యాక్ట్ చేయటంలో మా ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్చువల్ యాక్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఈజ్ ఫియర్స్లీ స్ట్రాంగ్, లైక్ యునో ద ఫస్ట్ క్యారెక్టర్. ఆమె ఏమనుకుంటుందో అదే చేస్తుంది. షీ జస్ట్ బిలీవ్స్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ షీ వాంట్స్ టు డూ వాట్ షీ వాంట్స్ టు డూ. ద సెకండ్ క్యారెక్టర్ ఇస్ లిటిల్ ఫెమినైన్, లిటిల్ ఫీమేల్ ఓరియంటేషన్ ఉంది. She's okay listening to her boyfriend or husband, and she's okay little compromising, adjusting, but when time comes she will give, type of a woman. That's what I understood. And the third one is like bindas,
she doesn't care. I mean, she's like it's fine, yeah. What's why do you have to have rules in life? Let us break it. And now, okay, more kinds of different characters. So, have you encountered such kind of women in your personal life, and how was it dealing with such kind of women? It need not be love; it can be friendship also. లేదండి, ఐ థింక్ మనందరికీ కూడా వి ఆల్ హ్యావ్ సర్టన్ అట్లీస్ట్ కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి అందరికి వాళ్ళ లైఫ్స్ లో. అండ్ కొన్ని చాలా క్యాజువల్ గా ఉంటాయి, బట్ కొన్ని దే డూ బికమ్ ఎమోషనల్ అండ్ దే డూ గెట్ అ లిటిల్ ఇంటెన్స్. సో అవుట్ ఆఫ్ ఆల్ ద లవ్ రిలేషన్షిప్స్ ఐ హ్యావ్ హ్యాడ్ అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఐ హ్యావ్ హ్యాడ్, నేను నోటీస్ చేసిన క్యారెక్టర్స్ ఇవ్వండి. దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ one very committed girl who makes you feel very secure, and తిరిగి తన దగ్గరికి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, తనతో పెళ్ళాలనిపిస్తుంది, తనతో పెద్ద ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది, తనతో కారు కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మీ అమ్మ గుర్తొచ్చే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ there will be this other girl who will actually talk to you and tell you things that you want people to tell you. You want someone to tell you that you don't like this job, why are you doing this job? Go pursue your dream. What do you want to do? Photography cheyalanu unda, neeku em cheyalanu undi, nu aa that girl. Yes. Yeah, someone who advises you, who counsels you, who is there with you like a big brother types. Correct. Yes. Practical ga chuskunte meeku the first girl is making a lot of sense and a lot of idi మీ మంచి కోరి ఒక గుడ్ ఇంటెంట్ చెప్తుంది. బట్ ఫ్రమ్ అ హార్ట్, when you come to the matters of heart, this girl is telling you that నీకేమనిపిస్తుందో అది చెయ్యని. And then there is this third girl who basically is out of your league, okay? And then she will talk like hippie, and then she will tell you things like, dude, love ఒక ఫీలింగ్, రిలేషన్షిప్ కంపాటబిలిటీ ఇష్యూస్, అవి రెండు ఒకటి అనుకోవడమే నువ్వు తప్పు అంటే ఒక్కసారి నీకు మొత్తం బబుల్స్ బర్స్ట్ చేసేసి నువ్వు ఇవాళ వరకు నమ్మిందంతా నిజం కాదు అని మాట్లాడే అమ్మాయిలు కొంతమంది. సో ఇట్ ఈస్ possible to not feel something for them, because it is something that happens inside. It is not that you wake up in the morning and you decide that naini ammani vallu love chestanu ani. Adi it's a chemical reaction, for lack of a better phrase, inside your. And one more point I wanted to add initially, meer indaka Ravikant toti a question adiginappudu, that Krishna and his Leela writing lo, more than the experiences that we have had in our lives and more than the people that we have encountered, I think for me Krishna and his Leela is a way of life that we have. మేము చేసుకునే హౌస్ పార్టీస్ కానివ్వండి, మేము టెరెసెస్ మీద మిడ్ నైట్ 3-4 వరకు మేము అందరం కూర్చుని, మేము the kind of things that we talk about, the kind of conversations that we have, the kind of references that we make, the kind of people that are around us, maato valla chemistry enti anedi. So I think Krishna and his Leela is a way of life, is a way of looking at life. Yes. Because pitch perfect ga undalsina avasaram ledu evaru. There is no pressure to be perfect. It is totally okay to be flawed, but don't be dishonest. Yes. Yeah, sorry, the answer was a little longer, but that's okay Sidhu. I mean, it was very clear though. Kani Ravi, oka thin line untundi Ravi, ante మనం ఎట్ ఏ టైం ఇద్దరు అమ్మాయిల్ని ఇష్టపడటం అన్నది ఓకే, నిజ జీవితంలో ఇద్దరు కాదు 10 మందిని కూడా ఇష్టపడవచ్చు. బట్ మనం ఒక సినిమాకి వచ్చేసరికి మనం అన్ని లిబర్టీస్ తీసుకోలేము. అంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద స్టీరియోటైప్, వీ హ్యావ్ టు షో ద రియాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది కరెక్టే. బట్ వెన్ మాస్ ఎక్కువ మంది జనాలు ఒక సినిమా చూస్తున్నప్పుడు మరి మనం మరీ అంత కఠోరమైన నిజాలు చూపించడం అన్నది సాధ్యపడదు. సో where did you draw that thin line where you can be correct, you can not be correct but still be correct, and that's fine. I can show like this, but I can show in a way that it has to be shown. Akkada koncham it is a very delicate thing. Did you face any issues while you're writing that part? Yeah, I'm sure. And ఎందుకంటే ఫస్ట్ నేను ఎంచుకున్నదే అసలు, ఐ మీన్ సిద్ధు నేను మాట్లాడే స్టోరీ డిస్కషన్స్ లో కూడా మనం ఎంచుకున్నదే ఒక వెరీ సొసైటీలో కానీ జడ్జ్ చేసే ఒక ఫ్యాక్ట్ అనుకోవచ్చు, ఒక జరిగే ఒక ఇన్సిడెంట్. సో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్రేక్ చేసినప్పుడు స్టెప్ 1 నుంచే వీ వర్ ష్యూర్ దట్ వీ హ్యావ్ టు డ్రా దట్ లైన్, బికాస్ తప్పుని తప్పు కాదని చూపిస్తున్నాం. అండ్ యూ హ్యావ్ ఈదర్ వేస్ వెళ్ళచ్చు, ఒకసారి ఇటువైపు స్లిప్ అవ్వచ్చు, ఇంకోసారి అటువైపు స్లిప్ అవ్వచ్చు. యూ నెవర్ నో, మేబీ
we become a little judgmental on the character. అదే మీరు మరీ తప్పు చేస్తున్నాడు వీడు, మరీ రాంగ్ బిహేవియర్ లో ఉన్నాడు వీడు, దిస్ ఇస్ నాట్ టు బి ఫర్ గివెన్ అనుకుంటూ మాకే అనిపించింది స్క్రిప్ట్ రాసినప్పుడు. అండ్ మరీ కొంచెం లైన్ క్రాస్ అయినవి వీ హ్యాడ్ టు కట్ ఇట్ డౌన్ లేటర్ బ్యాలెన్స్ చేయడానికి. అండ్ మరీ కొంచెం వాడిని మరీ ఇబ్బంది పెట్టి we made him look like a bad person at some time. So అది కూడా బ్యాలెన్స్ చేసాం. we can't let it slip either ways, you just have to find the right balance. And ఎందుకంటే it's very easy to judge, and we want people to empathize with this character. True. This the protagonist. At the same time, our girls are not dumb. Our girls are, they can stand up for themselves, and they have their own integrity. We wanted people to we all knew that you will hate Krishna, but at the same time you will love Krishna also. Yes, for the same reasons. That's actually what happened, Sidhu. ఏమైందంటే my daughter and I were watching that film. ఫస్ట్ గర్ల్ నుంచి సెకండ్ గర్ల్ దగ్గరకు వచ్చి ఆ ట్రాన్సిషన్ లో సెకండ్ గర్ల్ కి ఎప్పుడైతే he turned his back, and my daughter started telling, "Mommy, what is this? Why is he doing like that to this girl? She's so sweet." And she was telling. Then within oka 10-15 minutes ke the opinion changed. Ante anta a screenplay was so gripping that you immediately change your opinion and work in favor of Krishna. I think మీరు ఇప్పుడు the timeline that you put it in, that ఒక అనిపించిన 15 minutes కి అది నాకు ఇంకా తప్ప అనిపించలేదు అని మీరు అన్నారు కదా. I think it is నాది the most favorite scene in the film. అంటే మేము even mine. ఆ సీన్ మేము తప్ప ఎవరు నమ్మలేదు. శ్రద్ధతో టెరెస్ మీద he speaks to her and he apologizes for his behavior back in the day. So అక్కడ మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నా కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడం అంత తప్పు అనిపించదు ఎందుకు. ఎందుకంటే వాడు ఇన్ మేనర్ ఈస్ అపాలజైజింగ్ టు హర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ బీయింగ్ వెరీ చార్మింగ్, సేయింగ్ థింగ్స్ లైక్ ఫీలింగ్ ఏంటి, నువ్వు చేసింది డంపింగ్ నన్ను అని. So he speaks on that. I think that is a scene where it's a very important moment for Krishna's character. Yes. Because he వాడికి more or less ఒక క్లోజర్ వచ్చేసింది వాడికి. అండ్ ఆ అమ్మాయి కళ్ళలో he always wanted to be the man, and he could stand there and he could talk like the man, like the matured one, which she always wanted from him. But now he's taken and she's single, so the tables have turned. Yes. So that's a lot అనిపించింది నాకు. Yes. So Ravi, I have one question here. మీరు నిజంగా ఈ కథ రాసుకున్నప్పుడు ఒకవేళ ఎందుకంటే ఇది కేవలం అబ్బాయిలకి మాత్రమే కదా, అమ్మాయిలకు కూడా అవుతుంది. Of course. Everybody will go through that phase, because ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ women will inspire you. You will fall in love with that. At the same time, women కూడా జరుగుతుంది. ఇప్పుడు when Sidhu's character fell for the first girl, maybe he wanted more security. ఒక సెక్యూర్డ్ గా తను చూసుకునే ఒక అమ్మాయి, అంటే అడ్వైస్ చేసే అమ్మాయి కావాలని ఆ పాయింట్ ఆఫ్ ఏజ్ లో అనిపించుండొచ్చు. పొద్దున్న 4-5 ఏళ్ల తర్వాత మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విమెన్ నచ్చుండొచ్చు. సో మీరు కథ రాసుకున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా, వై డోంట్ ఐ హ్యావ్ అ ప్రొటాగనిస్ట్, అ గర్ల్ యాజ్ అ ప్రొటాగనిస్ట్ అని? అంటే లైక్ అ వుమెన్ హ్యావింగ్ 2-3 men in her life, falling in love with them అన్న ఆ పాయింట్ ఏమన్నా మీకు స్ట్రైక్ అయిందా? Did you ever think in that angle? Definitely strike అయిందండి. ఐ థింక్ సిద్ధుకే ప్రాబబ్లీ సీక్వెల్ ఆలోచన ఉంటే అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? బట్ ఈ సినిమాకి సంబంధించి ఐ స్టిక్ టు బాయ్ డెలిబరేట్ గా. అంటే కోరుండి నేను అబ్బాయికి ఫిక్స్ అయ్యాను, బికాస్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ అండ్ టెల్, అండ్ ఆల్సో గైస్ ఎమోషన్ కన్విన్సింగ్ ఉంటుంది. యా రైట్. అండ్ అబ్బాయి పని చేస్తే ఇంకా జడ్జ్ చేస్తారండి. Correct. Very true. But Sidhu, I want to ask you this question. You said you are very open many times. Me interviews lo chaala chusanu nenu. You were very open about your breakups, your relationships. I mean, I don't even want to ask who all are they and all, because I'm not wanting to get into the details. But nenu em antunnanante, eppudaina were you empathetic or compassionate towards the women whom you met who had such kind of relationship issues, breakups, and you helped them out? అంటే మీరు అర్థం చేసుకున్నారా? Were you empathetic towards their stories and towards their relationships? This has happened to me a lot of times, and I've had bad breakups.
I've had ugly breakups. So my breakups were not always very smooth and, transitioned in a very nice manner. So, and I think every emotional person goes through that. And the reason I'm open about my relationships is there's nothing to hide about them. I don't want to reveal the identities of the people because I want to respect their boundaries and I want to respect. Totally agree. Yeah. Right. But at the same time, I think it is completely all right to be open about the fact that, yes, I have had relationships and it is okay, right? I think I found myself in the last 2 years, last 1.5 years, I found myself going through a very interesting transition in life. And I kind of became the therapist for a lot of people around me. Wonderful. Including, because I am the guy who will tell you the real thing. Even if you like it, you don't, I'll tell you the real thing. Okay. And there's a lot of girls in my group, and once I remember I told a girl that, she was crying that, she broke up with someone and she was crying, and I said, నువ్వెందుకు వెంటపడుతున్నావు, అబ్బాయిలు అమ్మాయిలు వెంటపడాలి, that is how the world runs, why are you crying, let him go, he's gonna come back అని. Okay. Okay. So I have kind of become a therapist to all the people around me. So మీ రిలేషన్షిప్ బ్రేకప్స్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీరు వేరే వాళ్ళకి జ్ఞానోదయం కలిగించడంలో వాడుతున్నారు అన్నమాట. కదా, సో ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్ ఫర్. అండ్ ఐ am majorly, నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, I think I have a lot of women friends, I have a lot of girl friends, who I spend a lot of time with. So yeah, you always learn a thing or two if you spend a lot of time with a woman. And I think women are emotionally stronger than men are. మగవాళ్ళ కంటే I think ఆడవాళ్ళు కొంచెం స్ట్రాంగర్, men కొంచెం they can handle it still. They can handle it, and yeah. So and we just have to listen, that's all. Correct. జస్ట్ వినాలంతే, జస్ట్ లిసన్. అదండి, అంతేగా అనాలా లేకపోతే ఓన్లీ వినాలా? లేదు, అంటే వినాలి, జస్ట్ దానికి రియాక్ట్ కోసం వినకూడదు, బట్ జస్ట్ చెప్తుంది ఫస్ట్ వినాలి. దట్ నోరు మూసుకుని అప్పుడప్పుడు అమ్మ చెప్పిన మాట వినేస్తే లైఫ్ చాలా బాగుంటుందని నేను రియలైజ్ అయ్యానండి. అమ్మాయి అది కూడా మార్చొచ్చు. ఏ గొడవ మాట వినేస్తే లైఫ్ బాగుంటుందని. సో ఐ థింక్ దేర్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్ కదా, అలా వైకుంఠపురంలో బన్నీ అంటాడు కదా అబౌట్ విమెన్, వాళ్ళు మాట్లాడినప్పుడు నోరు మూసుకుని లొంగిపోవడం బెటర్ అని. సో అలాగా ఐ థింక్ you can all learn a thing or two. Right. Ravi, I have a tricky question for you. You're married and Veena knows everything about you. I know it. But still, I have a question for you. మీరు అన్నట్టు మనం ఎదుగుతున్న టైంలో స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి we go through lot of these relationships, affairs, issues, breakups, చాలా. How open are you with your wife about this, and how does she handle it? అంటే తను ఎలా తీసుకుంటుంది ఇవన్నీ? Is she judgmental, or does she also discuss about her own life with you? Does she also discuss? Is it a exchange of thoughts? Very transparent. It's very transparent. Yeah, it's very transparent. We are very open with each other about our past relationships. We don't judge each other. Wonderful. Okay. సో ఎక్కడైనా కూడా మీరు కథలు రాసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ కథ రాస్తున్నప్పుడు, did you take any inputs from Veena also? Some kind of inputs from the girl's perspective? Yeah, అంటే నాకు సగం మెటీరియల్ వీణా దగ్గర నుంచి దొరికేది, because I was dating her. Yes. When I was writing Krishna and his Leela. Okay. So, I think we both went through a lot of romantic journey while we both were writing this film. Yeah. I think we were madly crazily in love, I think, when we were writing this. When we were this film, and in fact we both used to live very close to our each. So I used to meet Veena, he used to meet the girl I was in a relationship, and it's a very nice thing you said. Actually, we both were very madly and deeply in love. So Veena and I, we were in a long distance relationship when we were writing Krishna and his Leela. Okay, so very things matched. మరి అలాంటప్పుడు మీకు చాలా ఈజీ అవ్వాలి కదా ఇది సినిమా చేసేయటం. మీకు ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? ఈజీ విషయాలు సినిమాల్లో చూపించడం ఈజీ అండి, రియాలిటీగా అది ఈజీ ఎప్పుడు అవుతుందంటే when it is intentional that what happens in your life you put it in your script, but when they both start reflecting each other, then it is creepy. It's very creepy when that happens. It's like we're writing our own destiny, Yeah, it's like we're writing what should happen in our lives later.
So it's very creepy when that happens, but you also know it will work. So it's an interesting. Yeah, but ఇప్పుడు టువర్డ్స్ ది క్లైమాక్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే దీనికి ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వాలి? బికాస్ మనకి టిపికల్ గా మన తెలుగు సినిమాల్లో ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళతో సెటిల్ అయిపోతారు ఒకటి, లేకపోతే ఒక అమ్మాయి చచ్చిపోతుంది ఇంకొక అమ్మాయి బతుకుతుంది, లేకపోతే ఒక అమ్మాయి త్యాగం చేసి ఇంకొక అమ్మాయి. హియర్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పీకల్లోతో కోపంగా ఉన్నారు, నీ ఎంకమ్మ నువ్వు ఇలా చేస్తావా. సో బోత్ ఆఫ్ దెమ్ డోంట్ వాంట్ హిమ్ అండ్ హీ ఆల్సో సేస్. అంటే అసలు ఆ సిచ్యువేషన్ అరైవ్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? వెన్ డిడ్ యూ థింక్ దట్ ద క్లైమాక్స్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్? ఐ థింక్ చాలా మటుకు అక్కడ క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్ లో తెలుస్తుంది దట్ యూనో చాలా జరిగేవి క్లోజర్ ఉండకుండా వెళ్ళిపోతాయి లైఫ్ లో. అవును అవును అవును. దానికి అప్పటి వరకు వెన్ సంథింగ్ మీన్స్ సో మచ్ టు యూ, వన్ డే సడన్లీ ఇట్ వోంట్ బి దేర్. అండ్ దానికి ఆన్సర్ ఎత్తుకుని అది years will go forward, but you might not find the answer to it. Yeah. So I think that's where we wanted to drive this closure, because daniki answer ledu modern day lo. Daniki scope ledu ante the moment you put it out, both of them are going to leave you and you have to take it, you have to accept it, that's all. Yes, but ikkada towards the end, and that's why Krishna kuda akkada టువర్డ్స్ ది ఎండ్ సడన్ గా మీరు చిన్న సింపతి ఫ్యాక్టర్ పాపం కలిగించారు కృష్ణ మీద. అప్పటి వరకు రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి జనాలకి, వీడంతా దుర్మార్గుడు ప్యారలల్ గా రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాడు అనేసి, లేకపోతే జడ్జ్ చేయడం మొదలు పెట్టి వేరే వైపు వెళ్ళిపోయి మళ్ళీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్ క్రియేట్ చేసి ఫైనల్ గా ఎవ్రీవన్ అయ్యో అనుకునేలాగా చేసేసారు మీరు. అది మోర్ దెన్ సింపతి, ఐ థింక్ ఇట్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండి, దట్ హి డిడ్ ద రైట్ థింగ్. That's what, okay, that I agree. నేను అనేది అయ్యో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అన్న ఒక ఫీలింగ్ అన్నమాట. దట్స్ వాట్ ఐ మీన్ టు టెల్. అంటే జాలి అని రవి అక్కడ see obviously we all need an interesting ending from a structural point of view, right? So అక్కడ ఏం చేయగలుగుతాడు, ఒక అమ్మాయితో సెటిల్ అయిపోతే అది ఇట్స్ అ బ్లైండింగ్. ఓకే, ఇద్దరితో సెటిల్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ అన్రియలిస్టిక్ and we never wanted to take that route. Okay, now given the baggage that he has with a mother who has suffered the brunt of a two-time husband and a father who has faced for the mistakes that he made, we decided that Krishna was not going to make the women in his life like his mother, and he is not going to be like his father. Wonderful. Yeah, that's very true. So that is something we wanted to say. Ravi, I want to ask about Jhansi's character here. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆ మదర్ ని అంత స్ట్రాంగ్ గా పోర్ట్రే చేయాలి అనుకున్నది అంటే ఐఎమ్ ష్యూర్ దేర్ మస్ట్ బి అ స్ట్రాంగ్ రీజన్, బికాస్ మీకు టువర్డ్స్ ది క్లైమాక్స్ ఇది జస్టిఫై చేయాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ వన్ పర్సన్ లైక్ ఝాన్సీ ఇన్ ద ఫిల్మ్. ఝాన్సీ క్యారెక్టర్ ఇన్ సమ్ ఫార్మ్ లో ఉండాలి, ఎదర్ మదర్ ఆర్ మదర్ ఇన్ లా ఆర్ సమ్ అదర్ వుమన్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ పాయింట్ అన్నది మీరు ఏంటి ఫ్రమ్ ద బిగినింగ్ యూ హ్యాడ్ అ క్లారిటీ అబౌట్ దట్ ఆర్ యూ ఇన్ఫ్యూజ్ దట్ క్యారెక్టర్ ఇన్ బిట్వీన్? అంటే అట్లీస్ట్ ఇది నాకు వచ్చిన అంటే ఝాన్సీ గారు క్యారెక్టర్ ఎస్పెషలీ ఆవిడ ఎలా ఉంటారు, ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దట్ షీ హ్యాస్ అనేది రాస్తున్నప్పుడు ఫస్ట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు మా మమ్మీకి తెలిస్తే ఒకవేళ నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానని, హౌ వుడ్ షీ రియాక్ట్? సో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి మా మామ్ దగ్గర నుంచి పడింది, హౌ వుడ్ షీ రియాక్ట్ అంటే, బికాస్ ఐ నో I'm writing Jhansi Gar's character along with Sidhu, even Sidhu's mom for that matter. Okay. They share the same kind of personality. Ante koncham they're a little dominant in the house and they have a very strong voice. Yeah, so I think that's where when we were writing we wanted them to be very real, cotton sarees kattukune intlo. They stand up for themselves and they're both are independent, they're self-sufficient. And ivanni chestunnappudu how would my mother react, or how would my mother or Sidhu's mother react when they come to know that we are doing something like this, or we're involved in a mess like this. So our reactions based cheskuni I think we wrote it. Okay, now I have another question for both of you. ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయింది, టాక్ మంచిగా వస్తుంది, అందరూ బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. Now with this success or with this kind of a confidence,
ఇప్పుడు బోత్ ఆఫ్ యూ ఆర్ యూ టీమింగ్ అప్ అంటే ఐ డోంట్ నో హౌ లాంగ్ విల్ దిస్ గో ఆన్, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. టీమ్ అప్ అయి మళ్ళీ ఏమైనా నెట్ఫ్లిక్స్ కే చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ యూ హ్యావ్ బిగ్గర్ ఐడియాస్ ఆర్ వాట్ ఇస్ ఇట్? బోత్ ఆఫ్ యూ వాట్ నాకైతే సిద్ధుతో హిందీ రీమేక్ చేయాలండి. హిందీలో చేద్దాం అనుకుంటున్నారా? యా, సిద్ధుతో హిందీ రీమేక్ చేద్దాం. ఓ వండర్ఫుల్, యా దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎస్ సూపర్. అంటే మనకు ఉంటుందిలేండి, హిందీలో కూడా ఎవరికొకరు అనిపించాలి అలా చేయాలని. అవునవును. అరే ఏముంది హిందీలో కాదు, హిందీలో మీరు ఇంకా లిబర్టీస్ తీసుకోవచ్చేమో అని అనిపిస్తుంది నాకు. యూ కెన్ స్టిల్ ఎక్స్ప్లోర్ కొంచెం, యూ కెన్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ లిటిల్ మోర్ అండ్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు ఐ థింక్ ఇక్కడ మొహమాట పడలేదు అనిపిస్తుందండి మాకు. మేము ఎక్కడ యునో నేను అలా అంటలేదు. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. వాట్ ఐ మీన్ ఈస్ సంథింగ్ లైక్ శుద్ధ్ దేశీ రొమాన్స్ మూవీ. అది ఎప్పుడొచ్చింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. ఆ సినిమాలో ఎవ్రీథింగ్ ఈస్ లైక్ దట్ గర్ల్, దట్ వుమన్ ఇన్ ద ఫిల్మ్, షీ సో ఫెరోషియస్లీ స్ట్రాంగ్, షీ హాస్ అ వాయిస్. అండ్ హిందీలో మనకు ఇంకా అంటే ఐఎమ్ నాట్ డిమీనింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ నేనేమంటున్నానంటే వాళ్ళలో ఇంకొంచెం యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఇంకెక్కువ ఉన్నాయి. అంటే దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టైప్స్. మీరు ఇందాక అన్నట్టు కొన్ని చోట్ల మేము కొంచెం ఆలోచించాల్సి వచ్చింది, ఇది ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అని అన్నారు కదా. సో దట్స్ వాట్ ఐ మీన్. సో ఐ థింక్ యూ కెన్ స్టిల్ స్ట్రెచ్ మోర్ అని. యా, అంటే ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అవుతుందని ముందే తెలిస్తే వేరేలా తీసేవాళ్ళం అండి. ఓ మై గాడ్, కరెక్ట్. ఐ నో, ఇంకొంచెం మంచిగా మీ ఇష్టం వచ్చినట్టు తీసేవాళ్ళు. కరెక్ట్. యా. ఇఫ్ యూ బోత్ హ్యావ్ టు గివ్ సమ్ క్రెడిట్ ఆర్ థ్యాంక్స్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు సమ్వన్, ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్తారు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ కి? I know, I see you both worked hard, no doubt about it. Both are written well and made well. But still, I'm sure there must be some great forces మీ వెనక మిమ్మల్ని మోటివేట్ చేస్తే. ఎందుకంటే 4 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఎక్కడో మీరు డిప్ అవుతూ డౌన్ అవుతూ ఉండొచ్చు. దే మే బి సమ్ పీపుల్ హూ గివింగ్ యూ మోరల్ సపోర్ట్ ఆర్ సపోర్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఆర్ వాట్ ఎవర్. డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు. I'd like to thank 4 people. Suresh Babu garu unnaru, who did not చాలా రోజులు సపోర్ట్ చేసి he worked on the project. Rana unnadu, who is very aggressively promoting the film. And Srinivas Reddy garu ani, there is another person who's one of the producers for the film andi. ఆయన ఒక చాలా క్రూషియల్ మూమెంట్ లో వచ్చి ఒక చాలా లో స్టేట్ లో ఉన్నప్పుడు నేను రవికాంత్ అంటే ఇంకా all doors were closed, to be very honest. Our point lo ayin vachi, he basically lifted us up, and I think this hit today, this success today that we are enjoying, he's one of the major reasons. And finally, I'd give myself a lot of credit, and I want to thank myself for not giving up andi, because there were a lot of times when నాకు ఇది వచ్చింది, ఇంకా ఏంటి వదిలేద్దాం రా బాబు, ఏదైనా యూఎస్కి వెళ్ళి మా అన్నున్నాడు యూఎస్ లో, అలాంటి థాట్స్ చాలా సార్లు వచ్చినా కూడా ది బెటర్ పార్ట్ ఇన్ మీ కేమ్ అండ్ ఇట్స్ స్మాక్డ్ ఇట్ లైక్ అ మస్కిటో. అండ్ I want to thank myself for not giving up and being very strong, and I hope I continue this attitude. And when I say myself not giving up, I include Ravikant also, because it's tricky like that. Yes. Yeah, I think it's so beautifully put by Sidhu. Obviously thankful to Suresh Babu garu, ante atanu anta time spend cheyalsina avasaram ledu for the kind of, it's a small budget full film for him, and maato youngsters tho atanu agree to disagree chesi anta time spend chesi script meeda atanku avasaram ledu, but he took a lot of time out. And Rana for greenlighting this project and obviously promoting and being the backbone for us. And Srinivas Reddy garu, Sidhu cheppinattu, he came in at a very important point in the film. Ante I don't know, I'm at a loss at words. Ippudu ee situation when I look back, I think Srinivas Reddy garu is very important part of this journey. Okay. So yeah, very much thankful to him. And the actors, of course, వాళ్ళకి మేము vanity provide చేయలేదు. కొన్ని స్టేజెస్ లో అయితే లిటరలీ we shouldn't tell a few things out, but we didn't provide them the basics as well. But they covered up, and lot of them, and they put in a lot of effort themselves. They got everything by themselves. We need you to get your own clothes, is that okay?
enough to, put on their own clothes and click pictures and ask us that ఇది సరిపోతుందా క్యారెక్టర్ కి, ఇది సరిపోదా, చాలా వాళ్ళని నెక్స్ట్ సినిమాలో పెట్టుకునే వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తా, అది ఎందుకంటే మెన్షన్ చేయాల్సిందే, వాళ్ళు ఓన్లీ మా కోసం కాబట్టే చేశారు, అలాగే మళ్ళీ మళ్ళీ మీకోసం చేయరు. Wonderful, wonderful. It was a very, very intense and thought-provoking interaction. I really enjoyed. అంటే జనరల్ గా ఏంటంటే చాలా మందికి ఒక నోషన్ ఉంటుంది, సినిమా ఏదో అంటే కొత్త కాన్సెప్ట్ లో తీద్దాం, డిఫరెంట్ గా తీద్దాం అన్న ఒక ఆలోచనతో వస్తారే తప్ప ఆ ఆలోచనని నిజంగా మనుషులకి కనెక్ట్ చేయటం అన్నది ఆ థిన్ లైన్ ని ఒక్కోసారి మిస్ చేస్తుంటారు. సో యూ రియలీ కనెక్టెడ్ టు పీపుల్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిందా ఎక్కడో ఇది జరిగిందే అది జరిగిందని రిలేట్ అయ్యేలాగా ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్. ఐ ఎంజాయ్డ్ అండ్ I've recommended to many people also to watch it. So that's... Thank you so much, Prema garu. It was great talking to you. Thank you. I've always... It was great interaction. This interview when we are doing one with her. Forward to doing this because I like your interviews, the way you ask questions. Thank you, Sidhu. Made my day. Thank you so much. And Ravi also really good conversation. Thank you. Yeah, very nice. So, I enjoyed it. Yes. a lot. Thank you. Bye bye. Thank you, ma'am. Thank you so much. Bye bye. Nice talking to you. Bye. Thanks.